అందరికీ నమస్కారం. నేను వినీత్ క్యాదర్స్. సో మిస్టర్ సిన్హా ఒకసారి పెట్టినటువంటి ట్వీట్ చూద్దాం మనం. మోస్ట్ పాకిస్తానీ సెలబ్స్ పోస్టెడ్ అగెనిస్ట్ ఇండియా. హౌ మెనీ ఇండియన్ సెలబ్స్ పోస్టెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియా? ట్రూత్ ఈస్ మోస్ట్ ఇండియన్ క్రికెటర్స్, ఫిల్మ్ స్టార్స్ and other celebrities tweet just for money. Even if it is about the country, they wait for a PR agency to contact them. Be it Pahalgam or Operation Sindoor. Check their timelines, you will understand. సో ఎవరైతే పాకిస్తాన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్ గా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు క్రికెటర్స్ కావచ్చు, లేకుంటే ఫిలిం స్టార్స్ కావచ్చు, ఎవరైనా సో వాళ్ళకు వాళ్ళ ఇండివిజువల్ వచ్చి వాళ్ళ ఒక స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. మన ఇండియన్ క్రికెటర్స్ గురించి చూసుకున్నా, ఫిలిం స్టార్స్ గురించి చూసుకున్నా, మిగతా సెలబ్రిటీల గురించి చూసుకున్నా, సో వాళ్ళు ముందడికి వచ్చి ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు అనే ఒక ఉద్దేశంతో ట్వీట్ పెట్టడం జరిగింది. చాలా వరకు ఏ ఒక్క మన సినీ నటుడు కూడా మనకు ఈ ఇష్యూ మీద స్పందించినట్టు మనం చూడలే. మన తెలుగు యాక్టర్స్ గురించి చూసుకుంటే ఒక మహేష్ బాబు ఒక్కరు స్పందించినట్టు మనం చూస్తున్నాం వెంటనే. సో మిగతా వాళ్ళ గురించి ఇక్కడ చూసుకున్నాం. దే విల్ వెయిట్ ఫర్ ఏ పిఆర్ ఏజెన్సీస్ టు కాంటాక్ట్ దెమ్. సో వాళ్ళు ఒక ట్వీట్ గానీ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాలంటే వాళ్ళ పిఆర్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వాలి. సో అప్పుడు అమౌంట్ అనేది వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినాక వాళ్ళు పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఇండియాలో ఉన్నటువంటి సెలబ్రిటీల పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రతి సెలబ్రిటీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రీ గురించి కానీ నేషన్ గురించి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒక స్టాండ్ తీసుకున్నట్టు మనం ఎక్కడ కూడా చూడలేం. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం యాక్టర్ల గురించి. సో ఎప్పుడైనా ఒక సొసైటీలో ఒక అంశం జరుగుతుంది అంటే ఒక యాక్టర్, సినిమా యాక్టర్ వచ్చి దాని మీద ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు రావాలి అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ దేశంలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇండియాకి పాకిస్తాన్ కి. సో ఒక్క సెలబ్రిటీ కూడా మన సినిమా యాక్టర్లు ఎవరు కూడా ముందరికి వచ్చి వాళ్ళ అభిమానులకి చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం లేదు. నిజం ఏంటి ఏందనే దాని గురించి. ది రీజన్ వై ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ నాట్ టు వర్షిప్ సచ్ పీపుల్. పొలిటీషియన్స్ ఆర్ ఎనీ డే బెటర్ దెన్ దెమ్. సో ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు మనం. పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయ నాయకులు అనేటోళ్ళు చాలా బెటర్ వీళ్ళతో కంపేర్ చేస్తున్న విధంగా ఇక్కడ మనం ట్వీట్ చూస్తున్నాం. ఈవెన్ రాజకీయ నాయకులన్నా ఇట్లాంటి సమయంలో అన్ని పార్టీలు ఒక్కటే కూడా ఒక్క మాట మీద ఉంటున్నారు. సో వాళ్ళ సమాజానికి ఇట్లాంటప్పుడు ఏమీ ఉపయోగం లేనప్పుడు సో వాళ్ళ గురించి మనం ఏ విధంగా కొట్లాడుతున్నాం. సోషల్ మీడియా అయితే ఒక్కొక్కరు యుద్ధాలు చేసుకుంటున్నారు. సో ఇతను పెట్టిన ట్వీట్ 100% కరెక్ట్. ఏదర్ ఇది సెలబ్రిటీల గురించి కావచ్చు, ఇండియన్ క్రికెటర్స్, ఫిలిం స్టార్స్ ఎవరైనా. సో పొలిటీషియన్స్ ఆర్ బెటర్ దెన్ దెమ్ అనే స్టేట్మెంట్ కూడా మాక్సిమం కొన్ని విషయాలు చూసుకుంటే ఇట్ ఈస్ కరెక్ట్.